ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక నూతన దినంలోకి మనం అందరం కూడా ప్రవేశించి ఈ విధంగా ఆయన మాటలు వినగలిగిన కృప మనకి దయచేశారు. అందుని బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాము. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము. డానియేల్ చాప్టర్ 6 verse 16. నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించును. మే యువర్ గాడ్ హూమ్ యు సర్వ్ కంటిన్యూలీ రెస్క్యూ. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున వాక్యము చాలా క్లియర్గా మనందరికీ తెలియజేస్తుంది. ఏంటండి అంటే, అనుదినము మనము సేవిస్తున్న మన దేవుడు మనల్ని ఏం చేయగలడట? రక్షించగలడు. హల్లెలూయా. మా దేవుడు రక్షించలేడు, మా దేవుడు కాపాడలేడు, మా దేవుడు విడిపించలేడు అనే మాటలు మన నోటి నుంచి రాకూడదండి. ఈరోజు బహుశా కొన్నిసార్లు విసిగిపోయి నీకు వచ్చిన సమస్యలను చూసి, నీ కుటుంబంలో ఉన్న ఇబ్బందులను చూసి, లేదా నీ జీవితంలో కలుగుతున్నటువంటి కష్టాలను చూసి, దేవుడు కూడా రక్షించలేడండి, దేవుడు కూడా కాపాడలేడండి అనే మాట నీ నోటి నుంచి వస్తుందేమో. జాగ్రత్త. ప్రభువాక్యం నీతోనే మాట్లాడుతుంది. ఏమనంటే, ఆయన రక్షించగలిగిన సమర్థుడు. అనుదినము సేవిస్తున్న నీ దేవుడు తప్పక రక్షిస్తాడు నిన్ను. ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, ప్రతిరోజు మోకరించి దేవుని సన్నిధిలో ప్రభువా అని ప్రార్థన చేస్తున్నావు కదా, దేవుడు రక్షిస్తాడు, దేవుడు కాపాడుతాడండి. దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రతిరోజు మనం సేవిస్తున్న దేవుడు మనం మాట్లాడుకోవాలంటే ఆయన ఒక రాయి కాదండి. ఆయన ఒక కనులు లేనివాడు కాడు, చెవి లేనివాడు కాడు. ఆయన జీవం కలిగిన దేవుడు అని పేరు. హల్లెలూయా. ఎటువంటి దేవుడట? జీవము కలిగిన దేవుడు. మన దేవుడు సజీవుడు. మన దేవుడు రక్షించ లేకుండాన్నట్లు ఆయన హస్తాల్లో కురుచ కాలేదు. ఆయన రక్షించగలిగిన హస్తము గలవాడు, కాపాడగలిగిన సమర్థుడు. ఈరోజు మనుషులు నిన్ను రక్షించలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో. ఈరోజు ధనం నిన్ను రక్షించలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో. ఈరోజు నీ అధికారం కూడా నిన్ను కాపాడట్లేదేమో. ఈరోజు నీ ప్రక్కన ఉన్నటువంటి డాక్టర్లు కూడా నిన్ను కాపాడలేకపోతున్నారేమో. ఈరోజు నీ సొంత తల్లిదండ్రులో, సొంత కన్నబిడ్డలో నిన్ను రక్షించలేని స్థితిలో, పరిస్థితుల్లో, ప్రమాదంలో నువ్వు చిక్కుకున్నావేమో. దేవుని యొక్క వాక్యము నీకు ఈరోజు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, అందరి వైపు చూసావు కదా, దేవుని వైపు ఇప్పుడు చూడు, ఆయన నిన్ను రక్షించును అని. ఈ మాటలు ఎవరు చెప్తున్నారండి అంటే, రాజు చెప్తున్నాడు దానియేలుతోని. రాజే డైరెక్ట్గా మాట చెప్తున్నాడు. మామూలుగా అయితే రాజులు ఏం చెప్తారు? బాబు నువ్వు భయపడకు, నేను రాజు, నిన్ను ఎవరిని అనుకుంటున్నావు, నేను ఉన్నాను కదా, నిన్ను రక్షిస్తాను కదా, డోంట్ వర్రీ అని చెప్తారు. కానీ ఇక్కడ రాజే హెల్ప్లెస్ అయిపోయాడు, అంటే చేత కానివాడైపోయాడు. నా వల్ల కాదు దానియేలు, నేను ప్రయత్నం చేశాను కానీ నిన్ను బ్రతికించలేను, నేను సంతకం పెట్టేశానంట, వీళ్ళు నన్ను కూడా మాట్లాడనివ్వట్లేదు, నువ్వు ఖచ్చితంగా ఈ సింహాల భూమిలోకి వెళ్ళిపోవాల్సిందే. ఇక నా చేతుల్లో ఏం లేదు, రాణిగారి చేతుల్లో ఏం లేదు, ఇంకెవరు ఏం చేయలేరు, ఇంతవరకు నా ప్రయత్నం నేను చేశాను. నిజంగానే చేశాడండి. ఉదయం మొదలు పెడితే సాయంత్రం వరకు కూడా రాజుగారు అక్కడ ఉన్న వ్యక్తులతో ఆర్గ్యూ చేశాడు. ఎవరి కోసం? దానియేలు కోసం. రాజు కూడా దానియేలు పక్షాన ఉన్నప్పటికీ దానియేలును రక్షించలేని స్థితిలో ఉన్నాడండి. ఈరోజు చాలాసార్లు మనం అనుకుంటాం, మా బ్యాంక్ బ్యాలెన్స్ చాలా లక్షల కోట్లు ఉన్నాయండి, మాకు మంచి జాబ్ ఉందండి, మాకు మంచి ఇన్సూరెన్స్లు ఉన్నాయండి. ఈ మధ్య ఏం చేస్తున్నారు అందరూ? మెడికల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్లు తీసుకుంటున్నారు కదా, ఏమన్నా అయితే హాస్పిటల్కి వెళ్తే ఫ్రీ కదా అని చెప్పి. అయితే మాకు ఎన్ని ఉన్నాయి కదా, మేము ఏ టైంలో ఏమైనా నాకేం కాదు, మంచిగా అన్ని ఫ్రీయే, ఇప్పుడు నాకు ఇన్సూరెన్స్ కూడా ఉంది, సో ఐఎమ్ డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్ అనుకుంటారు. కానీ సిచ్యువేషన్లు ఎలా ఉంటాయంటే, అవన్నీ ఉన్నా నీకు రక్షణ దొరకదు, అవన్నీ ఉన్న నువ్వు బ్రతికే పరిస్థితి ఉండదు, అవన్నీ ఉన్న నీకు ఎంత అధికారం తెలిసినా నువ్వు పడినటువంటి ఆ గోతులోంచి బయటికి రాలేని స్థితి నీకు ఉంటుంది. ఆ రోజున దానియేలు పరిస్థితి కూడా సేమ్ టు సేమ్ ఇలానే ఉంది.
దానియేలు అంటున్నాడు, అందుకే అయ్యా మా వల్ల కాదు, నీ దేవుడు నిన్ను రక్షించాలి అని అంటే దానియేలు లోపలికి పోయి ఉదయాన్నే బయటకు వచ్చేసాడు. హల్లెలూయా. ఏ లోపలికి పోయాడు? సింహాల గుహలోకి వెళ్ళి అక్కడ వాటితో నైట్ చిట్చాట్ చేసి మంచిగా కబుర్లు చెప్పుకొని స్వార్థ ప్రకటించుకొని నిద్రపోయి పొద్దున్నే తన సొంత ఇంట్లో నుంచి బయటకు వచ్చినట్టు దానియేలు వచ్చాడు. ఎవరు రక్షించారు? దేవుడు రక్షించాడు. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్షించారు. హల్లెలూయా. ఈ రోజున నీ స్థితి కూడా, నీ పరిస్థితి కూడా దానియేలు వంటిదిగానే ఉన్నదేమో. అవునండి మేము చాలా ధనవంతులం, అవునండి మేము చాలా జ్ఞానవంతులం, అవునండి మేము చాలా గొప్ప వారం, అధికారంలో ఉన్న వారం, అయినా మాకు రక్షణ దొరకట్లేదండి అని అనేక మంది కాల్స్ చేస్తూ ఉంటారు, అనేక మంది ప్రేయర్ రిక్వెస్ట్ పెడతా ఉంటారు. దేవుడు రక్షిస్తాడు. వాక్యం ద్వారా దేవుడు నీకే ప్రకటిస్తున్నాడు. నువ్వు బాధపడకు, నువ్వు కంగారు పడకు, నువ్వు కృంగిపోకు, నిన్ను అనుదినం సేవిస్తున్న నీ దేవుడు రక్షిస్తాడు. కాబట్టి దేవుని వైపు చూడు. అద్భుత రీతిన నీకు రక్షణ రాబోతుంది, విడిపించబడబోతున్నావు. ప్రార్థిస్తాను, ప్రార్థనలు ఏకీభవించండి. అత్యున్నతుడా స్తోత్రాలు, ఆరాధ్యనీయుడ వందనాలు, గొప్ప దేవుడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. అవును తండ్రి, లేఖనాల ద్వారా మాతో మాట్లాడారు. రక్షించే దేవుడు నీవు మాత్రమే అని తండ్రి. మాకెంత ధనం ఉన్నా, అధికారం ఉన్నా, డబ్బున్నా, ఆస్తిపాస్తులున్నా, ఏదున్నా ప్రభువా అవేవి కూడా మమ్మల్ని రక్షించలేవు. కానీ ఆపద్ కాలంలో మా గుర్రములు అక్కడికి రావు అని తండ్రి లేఖనాల ద్వారా సెలవిస్తున్నారు. అయా మీ వైపు చూసే మనస్సు ప్రతి బిడ్డకు దయచేయమని, అయా వారికి ఉన్న అనారోగ్యాల నుంచి వారిని రక్షించమని, వారికి ఉన్న వ్యాధి బాధల నుంచి వారికి రక్షణ దయచేయమని, అయా వారు పడుతున్న శ్రమల నుంచి వారిని విడిపించమని, బలహీనతల నుంచి వారిని విడిపించమని, అంధకార క్రియలను యేసునామములో లయపరచమని అడుగుతున్నాము. అయా బిడ్డల యొక్క కుటుంబాల్లో ఉన్న గజిబిజి గొడవను తీసివేయండి అయ్యా. సమాధానంతో వారి కుటుంబాలను నింపండి తండ్రి. అయా ప్రార్థిస్తున్నాం. బిడ్డలు ప్రయాణిస్తున్నారు, ప్రయాణాల్లో కూడా మీరు తోడై ఉండండి. ఏ అపాయం, ఏ హాని, ఏ ప్రమాదం వారి దగ్గరికి రాకుండా కాపాడండి నాయన. అయా ఈరోజు బిడ్డలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ ప్రయత్నం అయితే చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా తండ్రి మీరే వారందరికీ నీ తండ్రి నెరవేర్చమని అడుగుతున్నాం. అదే రీతిన బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఈ రోజున మా మాటలు, మా ప్రవర్తన, మా క్రియలు సమస్తము మీ నామాన్ని గణపరిచేవిగా ఉండే కృప దయచేయమని, ఆర్థిక పరిస్థితులను, స్థితిగతులన్నింటినీ కూడా బలపరచమని, వారు చేస్తున్న ఉద్యోగ వ్యాపార పరిచర్యలను బహుగా దీవించి ఆశీర్వదించమని కూడా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్లార్ గర్భం లేని వారికి గర్భఫలం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు మా అందరి ద్వారా పొందుకోండి. యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్.